Hi, hello viewers. Good morning. And I am telling about the Aquarius, Zodiac sign, కుంభరాశి వారి గురించి నేను చెప్పబోతున్నాను. కుంభరాశి వారు ఎక్కువ శాతం ఇంట్రోవర్ట్స్ అయి ఉంటారు. ఇంట్రోవర్ట్స్ అంటే ఎక్కువ ఎవరితోటి మాట్లాడని వారు. వారే కుంభరాశి గలవారు. ఈ కుంభరాశి గలవారు ఎలా ఉంటారంటే కుంభరాశి వారికి ఈసారి ఆటంకాలు బాగా ఉన్నాయట. ఈ 25లో సెప్టెంబర్ 7న జరిగిపోయింది, అది నిన్ననే అయిపోయింది. ఇది సెప్టెంబర్ 8వ తారీఖు. 8వ తారీఖు నుంచి వారికి కొన్ని ఆటంకాలు ఉంటాయి అంటున్నారు. కొందరేమో పట్టిందల్లా బంగారం అవుతుంది అని అంటున్నారు. కానీ మనకు కూడా తెలియదు, ఎందుకంటే నాది కుంభరాశి కాబట్టి నాకు కూడా తెలియదు. చూద్దాం అది ఎట్లయితుంది అనేది. కానీ నేను ఏమనుకుంటున్నా అంటే ఎవరి కష్టం వారిది. కష్టపడాలి, డబ్బులు సంపాదించుకోవాలి. ఇక మనం ఏమీ చేయకుండా అలా ఇలా అనుకోవడం కూడా రాంగే అనుకుంటున్నాను. ఇంకా మీకు చెప్పాలంటే ఇంకో చాలా ఉన్నాయి, కానీ చెప్పవలసిన అవసరం కూడా మనకుంది. కానీ మనకి ఎక్కువ టాపిక్ కూడా ఎక్కువ తెలియదు. ఆటంకాలు బాగా ఉంటాయి అంటున్నారు కుంభరాశి వారు ఇవి చేసిన ఆటంకాలు అంటే అక్వేరియస్, ఇది ఒక జొడియాక్ సైన్ అనగా కుంభరాశి వారికి ఎక్కువ శాతం కష్టపడే తత్వం వారికి బాగా ఉంది. వారు వారి పని చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎవరిని గెలకరు, ఎవరిని గోకరు. పర్ఫెక్ట్ చెప్పాలంటే అది పర్ఫెక్ట్. కానీ ఎక్కువ శాతం అయితే ఏమో మరి ఇప్పుడైతే బాగా కుంభరాశి గురించి బాగా వస్తుంది. 7వ తారీఖున చంద్రగ్రహణం కుంభరాశి పైన జరుగుతుంది. శని బాగుంది, రాహువు శనితోటి ఉన్నాడు. తర్వాత శని వెళ్ళిపోయి రాహువు వస్తున్నాడు అని బాగా చెప్తున్నారు. అది ఎలాగనేది మనం తెలుసుకుంటున్నామా, తెలుసుకోవాల్సి వస్తుందా? అది తెలుసుకోవాలంటే నన్నే చూడండి మీరు. నాకు ఒకవేళ ఈ యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యి డబ్బులు వచ్చిన ఎడల అప్పుడు కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం. అప్పుడు కూడా ఒకవేళ మానిటైజేషన్ కాకుండా డబ్బులు రాకపోతే శని ఉన్నట్టు మీకు తెలుస్తుంది. అర్థమైందా? ఇక మీరు ఏం చేస్తారంటే నన్ను ఎక్కువ వాచబుల్ చేయండి అండ్ నా వీడియోని ఎంకరేజ్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అమ్మా ప్లీజు. నన్ను కొంచెం ఆదుకోండి. బాయ్ బాయ్. ఓకే.